భుజంగ మౌక్తికస్రజోహ, మరి ముత్యాలమాల ధరిస్తాడు శ్రీ మహావిష్ణువు. మౌక్తికస్రజం శుభ్రైరభ్రైరదభ్రైరుభ్ర విరచిత ఉపర విరచితే ముక్తపీయూష వర్షై. ఇది మహావిష్ణు స్వరూపం. మరి శివస్వరూపం భుజంగములు. జయంతు ధవళవ్యాళాహ. కావ్యమీమాంసలో రాజశేఖరుడు అంటాడు, శివస్తోత్రం ఎంత అందంగా రాస్తాడో మహానుభావుడు. జయంతు ధవళవ్యాళాహ శంభోర్జూటావలంబినక గళద్గంగాంబు సంసిక్త చంద్రకంద్రాంకురాయివ. గళద్గంగాంబు సంసిక్త చంద్రకందాంకురాయివ. శివుని జుట్టు మీద అలా అల్లుకుపోయిన పిల్లపాములు మాకు కళ్యాణమును కలిగించునుగాక అంటాడు. ఏమిటా పిల్లపాములు అంటే? ధవళవ్యాళాగా తెల్లగా మెరిసిపోతున్నాయి, తెల్లని మొక్కల్లాగా అంకురాల్లాగా చిన్న చిన్న పిల్లపాములు. మరి శివుని జుట్టు, మరి పుల్లపాములు పిల్లలు పెడతాయిగా, లేవంటే అలాగా? పైగా అక్కడ నీళ్లు ఉన్నాయి, ఎందుకు పెట్టవు? ఆ పిల్లల్ని ఎలా పెట్టేవి చెబుతున్నాడు. ఆ మొక్కలు అంకురాల్లో ఉన్నాయి. శంభోర్ జూటావలంబినక, శివుని యొక్క జటాజూటాన్ని పట్టుకుని వేలాడుతున్నటువంటి ఆ పిల్లపాములు మాకు క్షేమమును కలిగించునుగాక. మరి ఆ పిల్లపాములన్నీ ఎలా పుట్టే? మొక్కలు అంకురాలు అయితే పుట్టాలంటే నీళ్లు ఉండాలి కదయా, అసలు దుంప ఉండాలి కదయా, ఎందుకు ఉండవండి? చంద్రకందాంకురాయివ, చంద్రుడు ఒక దుంప అన్నాడు. ఎంత అద్భుతమండి కవిత్వం. శివుడు శిరస్సు మీద ఉండే చంద్రుడు ఒక దుంపట. ఆ దుంపకు పుట్టిన మొలకలే ఈ పిల్లపాము అంటే. మరి అదేవుడు దుంప అయితే నీళ్ళు ఎక్కడ ఉంటే? గళద్ గంగాంబు సంసిక్త, అది కవిత్వం అంటే. అదేమిటండి? నిత్యం ప్రవహించే గంగానది అక్కడ ఉంటే మళ్ళీ నీళ్ళకేమిటండి, ఒకళ్ళు బొయ్యాలు ఏమిటండి అన్నాడు. చంద్రుడు ఒక దుంప, గంగా ద్వారా దానికి నీళ్లు. అప్పుడు పుట్టినటువంటి ఈ పిల్లపాములన్నీ పైన ఉండేవి, సరదాగా ఉన్నవన్నీ మొక్కలు అంకురాలు, మొలకలు. ఎంత అందంగా ఉందండి భావన. కావ్యమీమాంసలో రాజశేఖరుడు చేస్తాడు ఈ స్తోత్రం. అలాంటి పాముల గురించి ఇక్కడ ఆ పాములను ఆయన ఆనందంగా ధరిస్తాడు. ముత్యాలమాల విష్ణువు ఎంత ఆనందంగా ధరిస్తాడు, ఈ సర్పమాల ఆయన అంత అందంగా ధరిస్తాడు. రెండు సమానమే. గరిష్ట రత్నలోష్టయోహో, ఒక రత్నమైన ఆయనకు ఒకటే, మట్టి బిడ్డ అయిన ఆయనకు ఒకటే. కాబట్టే మట్టి కొండ మీద ఆయన ఉంటాడు. సుహృద్ విపక్ష పక్షయోహో, మిత్రుడు శత్రువు అనే భేదం లేదు కాబట్టి రాక్షసులకు కూడా వరాలిస్తాడు. తృణ అరవింద చక్షుషోహో, ఆయనకు చూడండి గడ్డిపరక ఒకటే, కమలాక్షుడు ఒకటే, అరవింద చక్షు. శ్రీ మహావిష్ణువు ఆయన దర్శనానికి వచ్చాడు అన్న, ఒక మామూలు భక్తుడు ఎవరో వచ్చాడు, తిరుతొండనంబి అని ఒక వైశ్యుడు ఎవరో వచ్చారనే, ఇద్దరు ఆయనకి సమానమే. చిరుతొండనంబి శ్రీ మహావిష్ణువు ఆయనకి సమానమే, గడ్డిపరక కమలాక్షుడు సమానమే. ప్రజామహి మహేంద్ర ఒక సామాన్య ప్రజలు సమానమే, మహారాజు సమానమే. ఈ సమానత్వ భావాన్ని మనం క్రమంగా అలవాటు చేసుకుంటే కదాసుఖి ఏమిటంటే సదాసుఖి భవామ్యం, ఎప్పుడూ సుఖంగానే ఉంటాం. ఇప్పుడు చిట్ట చివరిగా ఒక్క మాట. కదా నిలింప నిర్జరీ నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్ విలోలలోలలోచనో లలామపాలలగ్నకః శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యకం. స్వామి, ఒక్క స్థితిని నేను కోరుకుంటున్నానయ్యా అన్నాడు. కదా నిలింప నిర్జరీ నికుంజ కోటరే వసన్. నిలింప నిర్జరీ ఆకాశ గంగానది, ఆ గంగానదీ తీరం, ఆ తీరంలో పువ్వుల పొదరిళ్ళు, నికుంజములు. ఆ పొదరిళ్ల మధ్యలో ఉండి ఒక అందమైన వాతావరణంలో విముక్త దుర్మతి, మనస్సులో ఉండే చెడ్డ ఆలోచనలన్నీ వదిలిపెట్టేసి శిరస్థమంజలిం వహన్, సరిగ్గా ఈ దోషులని శిరస్సు మీదకి చేర్చి శిరస్థమంజలిం వహన్ కదా నిలింప నిర్జరీ నికుంజ కోటరే వసన్ విముక్త దుర్మతి సదా శిరస్థమంజలిం వహన్ విలోలలోలలోచనక. ఆ కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే, చూపులు వెళ్ళిపోతూ ఉంటే, ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటే వాటన్నిటినీ లలామపాలలగ్నక, నా నుదుటి మధ్య భాగంలోకి సరిగ్గా కేంద్రీకరించి భ్రువోర్మధ్యే ప్రాణమేవైశ్య సమ్యక్ అన్నట్టుగా కేంద్రీకరించి సరిగ్గా ప్రార్థన చేయగలుగుతాను స్వామి, ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా అన్నాడు. శివేతి మంత్రముచ్చరన్, సరిగ్గా ఈ చేతులు ఇక్కడ చేర్చి నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఆ నుదుటి మధ్యలోనే దృష్టి పెట్టి భూమధ్య భాగంలో ఎప్పుడు నమశివాయ 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 అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించగలుగుతాను. కదా సుఖీ భవామ్యహం అని స్తోత్రాన్ని ముగిస్తూ ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం. నిత్యం కూడా ఈ స్తోత్రాన్ని, ఉత్తమోత్తమైన ఈ స్తోత్రాన్ని పఠన్ చదివినా, స్మరన్ స్మరించిన, బ్రువన్ చెబుతుంటే విన్నా, చెప్పినా, ఎవరికైనా చెప్పినా, నరో విశుద్ధమేతి సంతతం, విశుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు. అక్కడి నుంచి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. హరే గురోషు భక్తిం ఆసుయాతి నాణ్యథాగతిం, భగవంతుడైన పరమేశ్వరుని యందు అచంచలమైన భక్తి ఏర్పడుతుంది. అది ఏర్పడితే అన్నీ ఏర్పడతాయి. విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనం,
భగవంతుడైన శంకరుని యొక్క చింతన ఉంది, ఆయన గురించినటువంటి ధ్యానం, అది విమోహనం అన్ని రకాల మోహాలని పోగొడుతుంది. పూజావసాన సమయే దశవక్త్ర గీతం, సరిగ్గా ప్రతిరోజు మామూలుగా పూజ చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఆ పూజ అయిపోయాక ఈ దశవక్త్ర గీతం రావణ బ్రహ్మ రచించిన ఈ గీతాన్ని గనక శంభు పూజ